నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రేపు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే నేడు ఆయన ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. నీట్ పరీక్ష అంశంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ ఒక్కరిపైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారని విమర్శించారు. కానీ జ్యుడిషియల్ విచారణ అవసరమన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని ఇదే విషయంపై తాను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అడిగానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇల్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇళ్లను పీఎంఏవై యు కింద నిర్మిస్తామని తెలిపారు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని ఏడాది పాటు పొడిగించాలని కోరారు. పోచారంను వెంటబెట్టుకుని ఏఐసీసీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని వెంటబెట్టుకుని ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.